నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు నడవబట్టి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంబడే అంటే 2023లో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని తెలిసిన క్రమంలో ప్రణీత్ రావు హార్డ్ డిస్కులన్నీ ఎక్కడికక్కడ ఛిద్రం చేసి ఎక్కడెక్కడ పార్సిల్ చేసిండ్రో ఇంకతను మనకు వార్తల్లో చాలాసార్లు విన్నాం. అది గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేసింది. ఇక సిట్టు కూడా 2 ఏళ్ళ ఇక అప్పుడు ఇప్పుడు అరెస్టులు రకరకాల వార్తలు ఇవి అవి ఏవో వస్తున్నాయి. ఇంకా ప్రభాకర్ రావుకు మెడకు చుట్టుకున్నది. గతంలో రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రభాకర్ రావు నువ్వు ఏడ అమెరికాలో ఉన్నా నువ్వు ఏడ ఉన్నా పొగబెట్టి నిన్ను తీసుకొస్తావు అన్నట్టు తీసుకొచ్చిండు. ఈరోజు విచారణలో భాగంగా ప్రభాకర్ రావు మెడకు చుట్టుకున్నది. ఇప్పుడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరు చేయించారు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారంటే పెద్దలు చెప్పిండ్రు. పెద్దలు ఏ పెద్దలు అంటే అది చెప్తలేడు. ఇక కీలక పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడట. కేసీఆర్ కేటీఆర్ హరీష్కు నోటీసులు ఇవ్వాలని ప్రచారం. ఇదైతే ప్రచారం బాగా సాగుతుంది. ఒక 2-3 డేస్ నుంచి అనుకుంటా, 2 డేస్ నుంచి బాగా. ఈ సజ్జనార్ ఉన్నాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఈ కేసుని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. అయితే నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం అంట. ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి. ఈ పాయింట్ గురించి మనం ఒక్క నిమిషం మాట్లాడాలి. ఈ సిట్టులు ఇవన్నీ వేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, చాలా తొందర పడతలేడు. మీరు గమనించండి. ఈ కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ కూడా దాదాపు 2 ఏళ్ళు సాగింది. అది కూడా సరే 2 ఏళ్ళు కాకపోయినా 16 నెలలో 15 నెలలో సాగింది. విచారణ అయిపోయింది, దోషులు తేలినరు, సిబిఐకి అప్పగించాడు. ఇది కూడా వచ్చినాం అధికారంలోకి వచ్చినాం ఇంక అరెస్టులు చేద్దాం అనేది ఏం లేదు. అధికారులను చేసారు పోలీసు అధికారులను, కానీ రాజకీయ నాయకులను మాత్రం చేయలేదు. చాలా మెల్లగా ఆధారాలను పూర్తిగా క్రోడీకరిస్తున్నారు, సమాచారాన్ని మొత్తం డంపు చేసుకుంటున్నారు ఓ రకంగా. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలటిగా. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అనుమతులు ఇచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసుతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబి అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. నేను ఒకటి మాట్లాడతా, ఈ అధికారులు ఎందుక రాజకీయ నాయకులు చెప్పినట్లు ఎందుకంటారు పూర్తిగా? వాళ్ళకి ఎందుకు సాగిలో పడిపోతారు ఇట్లా? ఇలా మీ మెడకు చుట్టుకుంటలేవా? ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ, ఈ ప్రభాకర్ రావు కానీ ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు, వాస్తవమే. అది కూడా ఎవరివి? మావోస్టులో, లేకపోతే తీవ్రవాదులవో, లేకపోతే ఏమైనా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్న వాళ్ళవో, లేకపోతే సంఘ విద్రోహ శక్తులవో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఇక వీళ్ళకు కూడా రాజకీయ నాయకులు కూడా మావోస్టులు అని పేరు పెట్టి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అధికారులు జాగ్రత్త ఉండాలి. మీకు రాజ్యాంగం కూడా మీకు హక్కులు కల్పించిందండి. ఆ రాజకీయ నాయకులు వాళ్ళు ఏది చెప్తా జైనికే కాదు కదా, మీకంటూ ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను పాటిస్తే బాగుంటుంది. ఇలా మీ మెడకు చుట్టుకుంటున్నాయి, ఏం చేయాలి? మీరే ఆలోచన చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు. కింది స్థాయి విచారణ ఇంకా ఓ దశకు చేరలేదని ఆదేశాలు ఇచ్చినా వారిని విచారించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణల్లో పోలీసు 14 పేజీలు ఉంది. అసలు ఈ సిట్ విచారణ అధికారి నాకు కూడా డౌట్ వస్తుంది. నాకే కాసుమా చాలామందికి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎగిరెగిరి పడుతున్న క్రమంలో దీన్ని బూచిగా చూపించచ్చు. ఇగో మెడ మీద కత్తి వేలాడుతుంది, తెగుతుంది, మీ మెడ తెగుతుందని భయపడించడానికి తప్ప ఉత్తదే ఉన్నట్టుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా 2 ఏళ్ళే మరి ఇంకా విచారణ కొనసాగిస్తారంట. ఇంకా ఏందో ఇది. రేవంత్ రెడ్డి కూడా మామూలు మనిషి ఏం కాదు మనం అనుకుంటాం, కానీ ఆయన కూడా అధికారమే పరమావధి, అంత అమాయకుడు ఏం కాదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ పూర్తి అయింది, ఇంకా అయిపోయింది, ఇంకా అరెస్ట్ చేస్తారు కేసీఆర్ అన్నారు. మంచిగా చాప జారిపోయినట్లే జారిపోయాడు, తీసుకుపోయి సిబిఐకి అప్పగించాడు, నాకేం సంబంధం లేదని. ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా గట్లే ఉంది. ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వీళ్ళని భయపడేయడానికి ఉపయోగించుకుంటున్నట్లుంది తప్ప
ఎక్కడ అరెస్టులో లేకపోతే ఏమో చేసినట్టు అయితే ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసినారు అనేది సత్యమే. చాలామంది మేధావులు అందరు చెప్తూనే ఉన్నారు. మీడియాలలో కూడా మనం వింటున్నాం కదా. కానీ దీన్ని బూచిగా చూపించి ఇక అయిపోతుంది, దూకుడు పెంచినాం 2.0, ఇంకా రేసు గుర్రా కంటే దూసుకెళ్తాం ముందరికి, ఇదంతా ఉత్త డైలాగులే ఉన్నట్టున్నాయి. ముందర అయితే ఏం పడతలేదు. పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాధారాలను క్రోడీకరించిన తర్వాత అనుమానితులను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించవచ్చునని తెలుస్తుంది. సీనియర్ జర్నలిస్టులు, నేతలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లను మావోయిస్టుల ఖాతాలో వేసి, అంటే వీళ్ళందరినీ మావోయిస్టుల పేర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారట. రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్ రావు పాత్ర ఏమిటి, ఆయనపై ఉన్నతాధికారుల ప్రమేయం ఏమిటి, వారి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది, ఫోన్ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా, వాట్సాప్ సందేశాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా అనే విషయాల నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్ అధికారుల ఫోన్లను పరిశీలించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎస్ఐబి ఉన్న ట్రాక్ రికార్డ్ ఆధారంగా రివ్యూ కమిటీ ఏమాత్రం అనుమానించకుండా అనుమతులు మంజూరు చేసిందని, రివ్యూ కమిటీకి ప్రపోజల్ వెళ్ళడానికి ముందు 2 దశల్లో జరగాల్సిన పరిశీలనలోనే గోల్మాల్ జరిగిందని సిట్ అధికారులు గుర్తించడానికి తెలుస్తుంది. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చందు, అనిల్ కుమార్, ప్రభాకర్ రావుల మధ్య, అయితే ఈ ప్రభాకర్ రావు కూడా ఏం చెప్తున్నాడంటే, ఎవరి ఆదేశాల మేరకు చేసినామంటే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసినటువంటి నవీన్ చందు, అనిల్ కుమార్ వాళ్ళ పేర్లు చెప్తున్నాడట. ప్రభాకర్ రావు నీకెందుకే, నీ ఏజ్ ఇప్పుడు 70 దాటిందేమో, మరి ఎందుకు ఈ తలకాయనప్పుడు ఊకే ప్రశాంతంగా ఉండక? ఎల్లకాలం అధికారం శాశ్వతం కాదు కదా. మీరు అధికారంలోకి వస్తారని అనుకున్నారు కేసీఆర్. ఆ యొక్క ధీమాతోటి, ఆ యొక్క పౌరుషంతో అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం అండి బాబు. ప్రజలు ఎక్కడ ఎవరిని గెలిపిస్తారో తెలియదు, ఎవరిని ఓడిస్తారో తెలియదు. ప్రజల చేతుల్లో ఉంటుంది. మీరు ఏదో గొప్ప ఊహించుకొని మాకు తిరిగే లేదు, ఎదురే లేదు, మేము సింహం పులులం అన్నట్లు ఫీల్ అయ్యి ఇలా బొక్క బోర్లో పడ్డారు. ఇలా ఆయన ఆరోగ్యం పాడైపోతున్నట్టుంది. ప్రభాకర్ రావుది మెంటల్ టెన్షన్. ఆయనకు ముందే రకరకాల రోగాలు ఉన్నాయి. ఊకే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవనక ఆయన బాధ్యతలు ఇచ్చినట్ట కేసీఆర్, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఈయన లంగ పనులు దొంగ పనులు చేస్తే గిట్లే ఉంటుంది. పాపం ఊకే పోదు. అందుకే గమనించుకోవాలని. ఎక్కడవా నవీన్ చందు, అనిల్ కుమార్, ప్రభాకర్ రావుల మధ్య జరిగిన సంభాషణల చక్రాన్ని బయటకు తీయగలిగితే విచారణ ఒక కొలిక్కి వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసులు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు వాంగ్మూలాల్లో నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు వచ్చాయని, అయినా వీటి ఆధారంగా నోటీసులకు వెళ్లే విషయంలో తొందరపడడం లేదని పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారట. ఇటీవల కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత కీలక సమాచారం సేకరించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నేరం జరిగిందన్న విషయానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా లభ్యమయ్యాయని, నేరం చేయించిందెవరు అనే విషయాన్ని రుజువు చేయడానికి ఇంకా సాంకేతిక ఆధారాలను సేకరించాల్సిన అవసరం ఉందని, నేరగాళ్లు తెలివిగా ఆధారాలను ధ్వంసం చేసుకుంటూ వచ్చారని, నేరానికి ప్రోత్సహించిన వారు ఎవరో చూచాయిగా తెలిసినప్పటికీ వారిపై నేరారోపణ సంబంధించిన పక్క ఆధారాలు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేమని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడతారు. ఇంకా ఈ యొక్క వార్తను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసి విచారణ ముగియదు, ఈ అధికారం అయిపోతుంది ఈ 5 ఏళ్ళది, చాలా టైం పడుతుంది. ఈ వార్తను చదువుతుంటే నాకు తెలుస్తున్నది ఏంటంటే, ఇక కేసీఆర్, కేటీఆర్కి నోటీసులు ఇవ్వాలంటే ఇంకా చాలా సమాచారం రాబట్టాలంట. ఎందుకో నాకు చాలామంది అంటున్నారు, ఇది కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ వార్త చూస్తే కూడా గట్లే అనిపిస్తూ ఉంది. మరి ఏమవుతుందో ఏం కొత్త తెలియదు, కానీ మొత్తం అయితే సీట్ దూకుడు అయితే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయట. మరి ఇక ఏం కనిపిస్తుందో తెలియదు. ఇక గత 2 ఏళ్ళ నుంచి ఇవే కథ. అయిపోయి వచ్చే అరెస్టులు, దూకుడు పెంచింది, ఇంకా రువడి పెంచిందని. కానీ ఏడ ముందల పడ్డ పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం అయితే అధికారులు నలిగిపోతున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు. మీరు చేసిన పాపాలు మీరు అనుభవించాల్సిందే. రాజకీయ నాయకులు అధికారులు ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేయడం మానేయండి. మీ యొక్క పరిధిలో మీకున్న రూల్స్ ప్రకారం మీరు ఉద్యోగాలు చేస్తే బెటర్ తప్ప, అడ్డగోలుగా రాజకీయ నాయకులు చెప్పినట్లు మీరు పోతే మాత్రం మీ మెడ మీద కత్తి వేలాడుతుంది, మీకు చిప్పకూడు తప్పదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తుంటే ఉండండి.
మన తొలి వెలుగు.